అప్పుడు ఉన్న ఎవిడెన్స్లు ఆర్ఎస్ఆర్లు ఇప్పుడు ఎందుకు లేవు? మీరెందుకు దాటేస్తున్నారు? ఉన్న అధికారులను, అవినీతి అధికారులను మీరు ఎందుకు రక్షిస్తున్నారు? ఈ ఎంట్రన్స్ రోడ్లో ఈ స్టోన్ ఉంది చూడండి, ఇప్పుడు ఈ స్టోన్ ఒకటి, ఈ స్టోను, ఇది మేము అడుగుతున్నాం. చెప్పండి, దానికి సమాధానం చెప్పండి మీరు. రెవెన్యూ వాళ్ళు, ఎండోమెంట్ వాళ్ళు ఇద్దరు కుమ్మక్కయ్యి ఇక వాళ్ళ ఇష్టారాజ్యంలో చేశారు. D1 న్యూస్ ఎఫెక్ట్ తో దిగివచ్చిన ఎండోమెంట్ అధికారులు తెనాలి మండలం సంగం జాగర్లమూడి సంగమేశ్వర స్వామి ఆలయ భూముల వ్యవహారంలో కదలిక వచ్చింది. గత ప్రభుత్వం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా ఈ దేవాలయ భూములను నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా పంచివేసిన వార్తను రీసెంట్ గా D1 న్యూస్ ప్రసారం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎండోమెంట్ అధికారులలో చలనం మొదలైంది. అక్కడ ఎక్విజిషన్ చేసిన భూముల విషయంలో మరియు ప్రైవేట్ వ్యక్తి బ్యాంకు ఖాతాలో జమ చేసిన 80 లక్షల రూపాయల వ్యవహారంలోనూ లీగల్ ప్రొసీజర్ స్టార్ట్ అయిందని, వీలైనంత త్వరలోనే తగిన చర్యలు చేపడతామని స్వయంగా ఎండోమెంట్ అధికారి అర్జీదారునికి లిఖితపూర్వక రిపోర్ట్ ను అందజేయడం జరిగింది. అయితే ఈ విషయమై రెవెన్యూ శాఖలో ఏ విధమైన చలనం రాకపోవడంతో పలు సందేహాలకు తావిస్తుంది. ఆ భూములకు సంబంధించిన ఆర్ఎస్ఆర్ కాపీలు కలెక్టర్ ఆఫీసులో కనిపించడం లేదని స్వయంగా రెవెన్యూ అధికారులు సెలవిస్తున్నారని అర్జీదారు కామేశ్వరరావు తెలియజేస్తున్నారు. అసలేం జరుగుతుంది? ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ కి రెక్కలొచ్చాయా? మాయమైపోవటానికి మొన్న మదనపల్లి ఫైల్స్ తగలబడ్డాయి, నిన్న పోలవరం ఫైల్స్ బూడిదయ్యాయి, ఇప్పుడు గుంటూరు కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ మాయమయ్యాయని ఏకంగా రెవెన్యూ వారే చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అర్జీదారు తెలియజేస్తున్నారు. వెంటనే పై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కామేశ్వరరావు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు వై కామేశ్వరరావు. తెనాలి మండలం సంగం జాగర్లమూడి గ్రామంలో గత ప్రభుత్వంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా 4 ఎకరాల భూమిని కేటాయించారు. 158, 159, 160/1 4 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. ఈ 4 ఎకరాల భూమి కూడా మొత్తం దేవాలయ భూమి, దేవదాసి ఇనాం సర్వీసుకు చెందింది. గతంలో దీని గురించి మేము ఈ కూటమి ప్రభుత్వం రాకముందే గత ప్రభుత్వంలో 2023 జూన్ నుంచి వీటి మీద మేము పోరాటం చేస్తున్నాం. అప్పట్లో CCLA వారికి, SSLR వారికి, ఎండోమెంట్ కమిషనర్ వారికి వీళ్ళ ముగ్గురికి కూడా పిటిషన్లు పెడతాం జరిగింది. దీని మీద వారు ఎటువంటి విచారణ జరపలేదు. దీనిలో భాగంగా మేము మళ్ళా విజిలెన్స్ వారిని ఆశ్రయించాను. నేను 2023 డిసెంబర్లో, వాళ్ళు జనవరి 2024లో దీని మీద సమగ్ర విచారణ జరపమని అప్పుడున్న కలెక్టర్ వారికి వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. దీని మీద రిపోర్ట్ రాసి పంపమన్నారు. వాళ్ళు ఇంతవరకు కాలయాపన చేసుకుంటా ఈ 8 నెలల 9 నెలల కాలం నుంచి వారు ఎటువంటి విచారణ జరపకుండా దీన్ని నీరు గారుస్తూ వచ్చారు. గత 20 రోజుల క్రితం ఇప్పుడున్న తహసీల్దార్ వారు దీని మీద విచారణ కోసం వచ్చి ఉన్నారు. 3 రోజుల్లో రిపోర్ట్ రాస్తా అన్నాడు ఆయన. ఇంతవరకు 20 రోజులు దాటిపోయింది. ఎటువంటి విచారణ జరపకుండా రిపోర్టు నాకేమీ ఇవ్వలేదు. మేము ఎండోమెంట్ వారికి ఆల్రెడీ దీని మీద విచారణ జరపమని మేము ఎండోమెంట్ కమిషనర్ వారికి పెట్టినప్పుడు వాళ్ళు కొంత విచారణ జరిపి దాన్ని నిలిపేశారు. నేను మళ్ళా 27 పోయిన నెలలో 27వ తారీఖున కలెక్టర్ వారికి గ్రీవెన్స్లో దీని మీద పిటిషన్ పెట్టాను. వాళ్ళు ఎండోమెంట్ AC వారికి పంపించారు. పంపించినప్పుడు ఈ ఎండోమెంట్ AC వారు ఇక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని దీని మీద రిపోర్ట్ అడిగారు. అడిగినప్పుడు వారు ఈ భూములు, ఈ 3 సర్వే నెంబర్లో ఉన్న ఈ భూములు మొత్తం కూడా మా 43 రిజిస్టర్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా మా దేవాలయ భూములే అని చెప్పని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు నాకు. దీని ప్రకారం ఈ భూములన్నీ కూడా 43 రిజిస్టర్లో 140, 160/1, 158, 159 ఈ 3 సర్వే నెంబర్లో ఉన్న భూమి మొత్తం కూడా ఎండోమెంట్ వారిదే అని చెప్పని మా 43 రిజిస్టర్లో ఉన్నాయి. దీనిలో 1 ఎకరం భూమిని కొత్తపల్లి రమేష్ అనే వారి పేరు మీద క్రియేట్ చేసి అతని పర్సనల్గా అతనికి పట్టా భూమిగా దీన్ని క్రియేట్ చేసి అతని అకౌంట్లోకి 80 లక్షల రూపాయల నగదును వీళ్ళు వేశారు. అప్పుడున్న తహసీల్దార్ వారు, ఈ గవర్నమెంట్ ఈ భూమి ప్రైవేటు వ్యక్తి భూమి పేరు మీద మీరు ఎలా వేశారు అనేది మేము దీని మా అభియోగం. దీనికి ఆధారాలుగా మేము మొత్తం అన్ని కూడా సబ్మిట్ చేసాం. గత ప్రభుత్వం
నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా వీళ్ళేమో 27/2/2020 మేము నోటిఫికేషన్ ఇచ్చాము. ఈ నోటిఫికేషన్ పంచాయతీలో ఇచ్చాము. దీని మీద అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయి తెలపమని ఇచ్చి ఉన్నారు. కానీ మేము పంచాయతీలో అడిగిన ఎండోమెంట్ ఇక్కడ ఈఓ గారిని వీళ్ళని అడిగినా కూడా వాళ్ళు మాకేం ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు, వాళ్ళు అలా చెబుతున్నారని చెబుతున్నారు. వీళ్ళేమో నోటిఫికేషన్ ఇవ్వకుండానే ల్యాండ్ ఎక్విజేషన్ చేశారు. ఇది మేము దీని మీద అబ్జెక్షన్ పెట్టాం. మీరు ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా మీరు ల్యాండ్ ఎక్విజేషన్ ఎలా చేశారు, ఇది మీ తప్పు కాదా అని చెప్పని మేము ప్రశ్నించాం. వాళ్ళేమో మేము నోటిఫికేషన్ ఇచ్చాము, ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 21 రోజులు అబ్జెక్షన్ తీసుకోవాలా ల్యాండ్ మీద. ఇప్పుడు ఫామ్ 8 కింద వాళ్ళు ఆల్రెడీ అప్పుడున్న ఈవో ఎవరైతే ఉన్నాడో ఇక్కడ ఎల్ వెంకట్రావు అనే అతను ఈ సంబంధించిన దేవాలయ భూములను కూడా అతను ఏ విధంగా ప్రొటెక్ట్ చేయకుండా నిర్లక్ష్యంగా ఉద్యోగాన్ని విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యాడు ఆయన. ఆ రోజు 2020లోనే మేము అప్పుడున్న విఆర్ఓ కృష్ణమూర్తి గారికి మేము మా పార్టీ రిజిస్టర్ ఇచ్చి సర్టిఫైడ్ చేయించి మేము సంతకం పెట్టించుకున్నాము. మా తప్పు ఏం లేదని ఎండోమెంట్ వాళ్ళు చెబుతారు. ఆ డేట్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన పార్టీ రిజిస్టర్ సర్టిఫైడ్ డేట్ ప్రకారం 20 రోజుల తర్వాత ల్యాండ్ ఎక్విజేషన్ చేశారు. ఆ ల్యాండ్ ఎలా చేశారు 20 రోజుల్లో? మరి పార్టీ రిజిస్టర్లో వాళ్ళు స్పెసిఫిక్గా మా ల్యాండ్స్ ఇవన్నీ వాళ్ళు చూపిస్తున్నారు ఎండోమెంట్ వాళ్ళు. మీరు ఎలా ల్యాండ్ ఎక్విజేషన్ చేశారు? మరి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అన్న పంచాయతీలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీరు అక్కడ నుంచి అబ్జెక్షన్స్ ఎందుకు తీసుకోలేదు? ఫామ్ 8 కింద ఎండోమెంట్ వాళ్ళకి ఏమైనా నోటీసులు ఇచ్చారా? ఏమి ఇలా మీరు ఏం జరగల, అటువంటివి ఏం జరగకుండా మీరు యథేచ్ఛగా ల్యాండ్ ఎక్విజేషన్ చేశారు. కరోనా క్రైసిస్లో ఉన్నప్పుడు మేము నోటిఫికేషన్ ఇచ్చాము, వాళ్ళు ఎవరు రాలేదు. వాళ్ళకి ఫామ్ 8 కింద వాళ్ళకి ఎటువంటి నోటీసులు సర్వ్ చేయకుండా మీరు వాళ్ళని ఎవరిని అబ్జెక్షన్లు తీసుకోకుండా ల్యాండ్ ఎక్విజేషన్ చేసేసారు. ఆ రోజు మేము ఏదైతే అభియోగం చెప్పామో కొత్తపల్లి రమేష్ అనే ప్రైవేటు వ్యక్తి ఖాతాలోకి వీళ్ళు 80 లక్షలు వేసినప్పుడు ఇది గవర్నమెంట్, ఇది ఎండోమెంట్ దేవదాస్ ఇనాముకు చెందిన భూమి, దీన్ని మీరు వేరే ప్రైవేటు వ్యక్తుల ఖాతాలోకి ఎలా డబ్బులు మరలిస్తారు? దీని మీద కఠినంగా చర్యలు తీసుకోమని మేము అప్పుడున్న ఎండోమెంట్ కమిషనర్కి అందరికి మేము ఫిర్యాదు చేశాము. వాళ్ళేమో ఆ టైంలో ఎటువంటి స్పందన లేదు. సగం ఎంక్వైరీ పూర్తి చేశారు, ఆపేశారు వాళ్ళు ఆ టైంలో. తర్వాత మళ్ళీ మేము కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చినాక సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. వారు స్పందించారు, రెవెన్యూ మినిస్టర్ గారు కూడా స్పందించి దీని మీద ఎంక్వైరీ చేశారు. మేము అనేది ఏంటంటే ఇందులో గజెట్ పబ్లికేషన్ కలెక్టర్ వారిది 2020 రెండో నెలలో గజెట్ పబ్లికేషన్ ఇచ్చినప్పుడు దీనిలో 50 సెంట్లకు మాత్రమే కలెక్టర్ వారు గజెట్ పబ్లికేషన్ ఇచ్చున్నారు. మీరు 1 ఎకరా భూమిని ఎలా ల్యాండ్ ఎక్విజేషన్ చేశారు? దీనికి రీప్రపోజల్ పంపడం కానీ దీని తర్వాత ఏదైనా గజెట్ పబ్లికేషన్ ఏమైనా ఇచ్చారా? అసలు గజెట్ ఇవ్వటానికి ముందు నోటిఫికేషన్ ఇవ్వాలా లేదా? ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఇందులోనే 50 సెంట్లకే కలెక్టర్ వారు ఉత్తర్వులు గజెట్ పబ్లికేషన్ ఉంది. వీళ్ళేమో 1 ఎకరం భూమిని ల్యాండ్ ఎక్విజేషన్ చేశారు. ఇదేంటి? దీని మీద సమగ్ర విచారణ జరగాలి మాకు. రెండోది, ఈ హైటెన్షన్ వైర్లు చూడండి, హైటెన్షన్ వైర్లు ఉన్న చోట ఇంత ఎలక్ట్రికల్ వైర్స్ హైటెన్షన్ వైర్లు ఉన్న చోట వీళ్ళు ఎలా భూములు కేటాయిస్తారు? వీళ్ళ ప్రాణాలకి వీళ్ళు గ్యారంటీ ఇస్తారు? ఏదైనా జరగరాని జరిగితే ఏంది బాధ్యత? సెంటు ఇదేదన్నా అంటే మేము ఇవన్నీ దారికి వదిలేసాములేండి అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చెబుతా వచ్చారు ఈ రెవెన్యూ వారు. ఆ రోజున్న సర్వేయర్ ఎలా చేశాడు వీటిని? సర్వేయరు ల్యాండ్ ఎక్విజేషన్ చేసేటప్పుడు హైటెన్షన్ వైర్లు పంట కొన్ని నామ్స్ ప్రకారం వాళ్ళు చేయకూడదు. ఏం అబ్జెక్షన్ పెట్టల. ఆ రోజు ఎవరైతే విఆర్ఓ ఉన్నాడో జాగర్లమూడి విఆర్ఓ కూడా వాళ్ళు కూడా పార్టీ రిజిస్టర్ ఇచ్చినా కూడా ఎటువంటి స్పందన లేకుండా వాటిని పట్టించుకోకుండా పక్కన పెట్టేసి నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా వీళ్ళు ల్యాండ్ ఎక్విజేషన్ చేశారు. గత ప్రభుత్వంలో ఇంకేముంది, ఆయనకి 151 సీట్లు వచ్చేసినాయి, ఇక జీవితాంతం ఆయనే ముఖ్యమంత్రి అన్నట్టుగా ఈ అధికారులు కూడా ఆయన తానా అంట వీళ్ళు తందానా అనే విధంగా తయారయ్యి అడ్డగోలుగా చేసేసారు. బ్యూరోక్రాట్స్ కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు కానీ ప్రతి కింద స్థాయి ఆఫీసర్ వరకు ఎవరు కూడా ప్రజాహితంగా పరిపాలన జరపలేదు. వాళ్ళు అన్ని నిబంధనలకు విరుద్ధంగానే ఈ 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసుకొని వచ్చారు. ఇవన్నీ మేము బయటికి తీసాం. ఈ కూటమి ప్రభుత్వంలో కాదు, మేము ఆయన ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. వీటి మీద ఎటువంటి స్పందన లేదు. గత సంవత్సరం జూలై నెలలో మేము ఎప్పుడైతే పిటిషన్ పెట్టామో ఎండోమెంట్ కమిషనర్ వారికి, వారు ఎంక్వైరీ వేసినప్పుడు హడావుడిగా
అప్పుడున్న జేసీ జాయింట్ కలెక్టర్ గారు రీసర్వే పేరిట కొన్ని ఎకరాల భూమి, దాదాపు 130 ఎకరాల భూమిని మళ్ళా స్వామివారి పేరుని ఎక్కించారు. అప్పుడు దాకా ఈ ప్రైవేటు వ్యక్తుల పేరు మీద మ్యూటేషన్లు జరపబడి ఉన్నాయి. ఇన్ని వందల ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల పేరు మీద మీరు ఎండోమెంట్ ల్యాండ్ని ఎలా మ్యూటేషన్ చేశారు? అది తప్పు కాదు. అది మేము ఆమె డిఎల్ఆర్ హడావుడిగా డిఎల్ఆర్ ప్రింట్ చేసి ఎటువంటి అబ్జెక్షన్లు తీసుకోకుండా పంచాయతీలో ఆమె మరుసటి రోజే పట్టాదారుల్లోనేమో స్వామివారి పేరు పెట్టి, అనుభవదారుల్లో రైతుల పేర్లు పెట్టింది. 130 ఎకరాలకి అప్పుడు ఆర్ఎస్ఆర్లు ఎలా దొరికినాయి? ఆమె ఎలా మార్చింది? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతుంటే మా దగ్గర ఆర్ఎస్ఆర్ లేవు అంటారు. ఆర్ఎస్ఆర్ లేనప్పుడు 6 నెలలు 7 నెలల క్రితం ఆమె ఈ భూములన్నీ మళ్ళీ స్వామివారి పేరు మీద పెట్టింది. అప్పుడు దొరికిన ఆర్ఎస్ఆర్లు ఇప్పుడు ఎందుకు దొరకట్లేదు మీకు? ఏదైనా అంటేనేమో అడంగళ్ళు ఉన్నాయి, స్పెషల్ రిజిస్టర్స్ ఉన్నాయని వీళ్ళు దాటేసుకుంటూ వస్తున్నారు తహసీల్దార్ కార్యాలయం వారు. ఇది చాలా తప్పు. అది మీరు అప్పుడు దొరికిన ఆర్ఎస్ఆర్లు ఇప్పుడు ఎందుకు లభ్యంగా లేవు? స్పెషల్ రిజిస్టర్స్, ఈ అడంగళ్ళు అనేవి మాకు అనవసరం. ఆర్ఎస్ఆర్ కావాలి. మీరేమో ఎండోమెంట్ వారు ఇచ్చిందేమో 1906 నాటి ఆర్ఎస్ఆర్లు అని అంటారు. సరే, 1918 కానీ 1823 కానీ ఆ సంవత్సరం చెందిన ఆర్ఎస్ఆర్లు ఇవి మీ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉంది? మీరు ఏ బేస్ మీద అప్పుడున్న జాయింట్ కలెక్టర్ గారు ఈ భూములన్నీ కూడా 130 ఎకరాల భూమిని స్వామివారి పేరు మీద ఎలా పెట్టారు? అప్పుడు ఉన్న ఎవిడెన్స్లు ఆర్ఎస్ఆర్లు ఇప్పుడు ఎందుకు లేవు? మీరు ఎందుకు దాటేస్తున్నారు? ఉన్న అధికారులు, అవినీతి అధికారులను మీరు ఎందుకు రక్షిస్తున్నారు? దీని మీద మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆర్ఎస్ఆర్ లేకుండా మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేయటం అనేది అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. ఆ టైంలో మీరు ఆర్ఎస్ఆర్లు బేస్ చేసుకొని ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ఎటువంటి నిబంధనలు కూడా మీరు పాటించలేదు. విరుద్ధంగా మీరు అధికారులు అందరూ కలిసి దీన్ని యథేచ్ఛగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి దేవుడికి చెందాల్సిన సొమ్ముని లూటీ చేసి ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి మరల్చారు. దీని మీద సమగ్రమైన విచారణ జరపాలి. మాకు విజిలెన్స్ రిపోర్టు కూడా కరెక్ట్గా ఇవ్వాలి. దీని మీద ఎటువంటి తాత్సారం జరిగినా కూడా మేము రేపు ఉబ్బెత్తున మేము మా హిందూ ధార్మిక సంస్థలందరూ కూడా పోరాటం చేస్తాం. అందుకని త్వరితగతిన 3 రోజుల్లో, ఎప్పుడైతే మొన్న తహసీల్దార్ వారు వచ్చి 3 రోజుల్లో మేము దీని మీద విచారణ జరిపి రిపోర్ట్ ఇస్తామన్నారు. మీరేమో ఇంతవరకు 20 రోజులు దాటినా నాకు ఎటువంటి రిపోర్ట్ ఇవ్వలేదు. నేను కలెక్టర్ గారికి పెట్టినప్పుడు గ్రీవింగ్స్లో వాళ్ళు ఎండోమెంట్ వారు వచ్చి నా కాడికి వచ్చి రిపోర్ట్ ఇచ్చి నా దగ్గర సంతకం తీసుకొని రిసీవ్డ్ అని వెళ్ళారు. మీరు కూడా నాకు పిటిషన్దారుడికి మీరు రిటర్న్గా విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వాలి. అవి మీ దగ్గర ఏమున్నాయో రాయండి. మీ దగ్గర ఆర్ఎస్ఆర్ లేకపోయినప్పుడు అప్పుడున్న జాయింట్ కలెక్టర్ గారు ఎలా చేశారు? ఈ భూములన్నీ ఆమె ఎలా ఎక్కించింది? అది తేలాలి నాకు. అప్పుడు దొరికిన ఆర్ఎస్ఆర్లు ఇప్పుడు ఎందుకు లేవు? ఆర్ఎస్ఆర్లు ఏమైనాయి? ఇవన్నీ మీరు ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్తున్నాను. దీని మీద సమగ్రమైన విచారణ జరపాలి. దేవుడి భూమిని దేవుడికి అప్పచెప్పాలి. ఇది ఈ 4 ఎకరాలు వెంచర్ అండి. ఇది జగనన్న లేఅవుట్. ఇక్కడ ఈ జాగర్లమూడిలో వేసిన లేఅవుట్. ఇది ఎంట్రన్స్ రోడ్డు. ఈ ఎంట్రన్స్ రోడ్లో ఈ స్టోన్ ఉంది చూడండి. ఇక్కడ ఈ స్టోన్ ఒకటి, ఈ స్టోను, ఈ 2 రాళ్ల మధ్య 160/2 ఈ సర్వే నెంబరు. దీనిలో ఎక్స్టెంట్ వచ్చి 41 సెంట్స్ 41 సెంట్లు భూమి. ఇది అరటి చెట్ల దగ్గర నుంచి ఇట్ట ఒక లైన్గా మళ్ళా ఈ తోపుల దగ్గర, ఆ కంచి దగ్గర ఇంకో 2 స్టోన్స్ ఉంటాయి. ఆడ వరకు ఇది ఎండోమెంట్ ల్యాండే. ఈ మొత్తం ఇది మొత్తం కూడా ఎండోమెంట్ ల్యాండే. ఈ వెంచర్లోకి ఈ ల్యాండ్ని దారిగా చూపించారు. దీనికి ఎటువంటి అబ్జెక్షన్ వాళ్ళ దగ్గర నుంచి, ఎండోమెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి పర్మిషన్ లేదు. దీని మీద ల్యాండ్ ఎక్విజిషనే లేదు. వాళ్ళకి పర్మిషన్ ఎన్ఓసి లేకుండా ఇది ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. రేపు ఎవడైనా ప్రైవేటు వ్యక్తులకు పాటకిస్తారు ఈ భూమిని. వాళ్ళు ఈ భూమి మొత్తం పంట వేయడం కోసం గొయ్యి కొట్టాడు అనుకో, ఈ వెంచర్లోకి వెళ్ళే ఇళ్లలోకి వెళ్ళటానికి వెళ్ళే జనాలు ఎలా వెళ్తారు? దారి ఇది వీళ్ళకి. వాళ్ళ నుంచి అబ్జెక్షన్స్ ఏం ఎన్ఓసి లేకుండా ఈ దారి అద్దును కూడా, వాళ్ళ భూమిని కూడా ఈ దారిగా చూపించారు వాళ్ళ పర్మిషన్ లేకుండా. ఇది ఎలా చేస్తారు అసలు? ఇది మేము అడుగుతున్నాం. చెప్పండి, దానికి సమాధానం చెప్పండి మీరు. ఈ భూమిని మీరు వాళ్ళ పర్మిషన్ లేకుండా దారిగా ఎలా చూపించారు? రేపు ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు వాళ్ళు కౌలుకి ఇచ్చినప్పుడు ఈ భూమిని పంట సాగు నిమిత్తం ఇవన్నీ
ఇవన్నీ తవ్వేసినప్పుడు ఈ వెంచర్లో ఇళ్ళు కట్టుకున్న జనాలు వెళ్ళటానికి ఎలా వెళ్తారు? రెవెన్యూ వాళ్ళు ఎండోమెంట్ వాళ్ళు ఇద్దరు కుమ్మక్కయ్యి ఇక వాళ్ళ ఇష్టారాజ్యంలో చేశారు. గత ప్రభుత్వం 151 మంది వచ్చేసారు. ఇక ఆయనే 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నాయి, ఇక ఆయనే సీఎం. ఏంది ఇంకెవరు లేరు అన్నట్టుగా వాళ్ళకే వాళ్ళు ఉద్యోగస్తులు కూడా అవినీతికి పాల్పడటం. అప్పుడు సీఎం తానా అంటే వీళ్ళు తందానా అంటాం. ఇంక 20-30 ఏళ్ళ పాటు ఈయనే ఉంటాడు, ఇంక వచ్చేవాళ్ళు లేడు అన్నట్టుగా వీళ్ళు ఇష్టారాజ్యంగా చేశారు. అందుకనే తీర్పు ఈరోజు ప్రజలు వాళ్ళ అవినీతి అసమర్థత ప్రభుత్వాన్ని 151 సీట్లు మ్యాండేటరీ ఇచ్చిన ఆ ప్రజలే తిరిగి తీసుకొచ్చి 11 సీట్లు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పరిమితం చేశారు. ఇప్పుడుకైనా ఈ ప్రభుత్వాలు, వచ్చే ప్రభుత్వాలు కూడా ఇటువంటి తప్పులు జరగకుండా, పునరావృతం కాకుండా దేవుడు ఆలయాల భూముల్ని, దేవుళ్ళు అన్యమతస్థులు ఆలయాల్లో పనిచేసే అన్యమతస్థుల మీద ఒక చట్టాన్ని తీసుకురావాలి. దాన్ని కూడా ఎమ్మటనే ఇంప్లిమెంట్ చేసే విధంగా చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. గత కొన్నాళ్ళుగా మీరు బీజేపీలో పనిచేస్తున్నారు కదా, లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా మీరు కొల్లిపర తెనాలి మండలంలో విస్తృతంగా తిరుగున్నారు నాయకులతో పాటు కలిసి. స్థానిక ఎమ్మెల్యే మంత్రి గారి దృష్టికి మీరు తీసుకువెళ్లారా? తీసుకువెళ్తే ఆయన ఎలా స్పందించారు? ఇప్పుడు మా పార్టీలో మా అసెంబ్లీ కన్వీనర్ వాసుదేవ నాయుడు గారు ఉన్నారండి కన్వీనర్ గా. ఆయన దృష్టికి మేము తీసుకెళ్ళాం. మేము డైరెక్ట్ గా మంత్రి గారిని అప్రోచ్ అవ్వలేదు. మేమేంటంటే మా పార్టీ కన్వీనర్ గా ఆయనకి ముందుగా ఈ విషయాన్ని తెలిపాము. ఆయన వెళ్ళి మంత్రి గారితో చెప్పమని మేము చెప్పాము 4-5 సార్లు. మరి ఆయన చెప్పారో లేదో అయితే మాకు తెలియదు. ఆ విషయం మీద నేను 4-5 సార్లు ఆయన అడిగాను. ఆయన మరి స్పందించలేదు. అందుకని నేను మంత్రి గారిని ఈ సంగమేశ్వర స్వామి ఆలయ భూములపై సమగ్ర విచారణ జరిపి స్వామివారి భూములు స్వామివారికి తిరిగి పెంచమని కోరుతున్నాను.